ഇത് പദവി కోసం പേര് కోసం చేస్తున్నది కాదు. ఇది జనాల కష్టాలు లేకుండా చేయడం కోసం, జనాలని మోసం చేసిన రాజకీయ లీడర్స్ని జనాలని దూరం పెట్టడం కోసం చేసిన సంస్థയാണ് సమైక్యాంధ్ర యాక్షన్ కౌన్సిల్. ഇത് ജനാലുടെ സംസ്ഥയാണ്. ജനാലിൽ നിന്ന് പുട്ടിയതാണ്. సమైక్యాంధ్ర కోసం పుట్టింതാണ്. ఇది సమైక్యాంధ్ర కోసం వర్క్ చేసిన సంస్థ సమైక్యాంధ్ర యాక్షన్ కౌన్సిల్. అది డివిజన్ అయిన ఆ రోజు జనాలిൽ നിന്ന് పుట్టే సంస్థ, జనాలుടെ సంస్థ. కరప్షన్ లీడర్స్కి అందరికి మాస్ డబ్బులు సపోర్ట్ ഉണ്ട്, പോലീസ് സപ്പോർട്ട്, പോലീസ് സേനയുണ്ട്, അവരുടെ സെക്യൂരിറ്റി ഫോഴ്സ് ഉണ്ട്, అన్ని మీడియాస్ అన్నీ ഉണ്ട്. ఈ మీడియాస్ అన్నీ അവരുടെ మాటలు వినిపించారు. ఈ పేదవాళ్ళ జనాల మాట వినిపించలేదు, అది ఎవరికి వినిపించలేదు. ఆ మాటలు వినిపించడానికి కోసం చేసిన పాటലാണ് ఈ పాటలే. అందుకోసం వర్క్ చేస్తున్న సంస్థയാണ് మన సమైక్యాంధ్ర యాక్షన్ కౌన్సిల్. యాక్షన్ కౌన్సిల్ ద్వారా పేద జనాలే, కష్టాలున్న జనాలే അവരുടെ మాట జనాలు వినాలి, അവർക്ക് నీతి రావాలి, അവർക്ക് సత్యం న్యాయం రావాలి. అది లేదు ఇప్పుడు ఇక్కడ ఇండియాలో. അവർക്ക് అన్నీ రావాలి, డెవలప్మెంట్ రావాలి, ఏం లేదు ఇప్పుడు. అందుకోసం మనం అందరూ కలిసి వర్క్ చేస్తున్నారు. సమైక్య సందేశం. ఇది ప్రజల శ్రేయస్సుకు ఇచ్చే సందేశం. ఎవరికి ఏమాత్రం వ్యతిరేకం కాదు. ఆయుధం పరిష్కారం కాదు. సమైక్యం, శాంతి, సమాధానం, అహింస అనేటివి నేడు అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్లో కరువయ్యాయి. రాజకీయ నేతలు వీటిని ఏనాడో మరచారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజల మాటలే ఈ పాటలు. మోసం, ద్వేషం, అసూయ తెలియని అమాయక కన్నీటి ధారలే ఈ పాటలు. కొన ఊపిరితో ఉన్న జనాల ప్రాణాల మీదకెక్కి విందు వినోదాలతో నృత్యాలు చేస్తున్న పాలకులారా, మీరే సమైక్య ద్రోహులు. కష్టాలు, కన్నీళ్ల నుంచే కళ అనేది పుట్టుకొస్తోంది. ప్రజా ప్రతినిధులారా, ఓ రాజకీయ నేతలారా, ఎన్నాళ్ళు మా పేదరికాన్ని కథలుగా, పాటలుగా పాడి డబ్బులు సంపాదించి మణిమాణిక్యాలు సంపాదించుకొని ఆకాశాన్నంటే భవంతుల్లో మీరు ఉంటూ కోట్లకు పడగలెత్తుతూ ఉన్నారు. పేదలు మాత్రం మరింత పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. విభజన వాదం, ప్రాంతీయ విద్వేషాలతో ఎన్నాళ్ళు సాగుతాయి మీ ఆటలు? ఆకలితో అలమటిస్తున్న పేదల ఆకలి కేకలు మీకు వినిపించడం లేదా? పేదల కన్నీటి ధారలు మీకు కనిపించడం లేదా? లేక అలాంటి దృశ్యాన్ని చూసేందుకు మీకు కళ్ళు లేవా? మానవత్వాన్ని మంట కలపవద్దు. ప్రజల ఏడుపును సాకుగా చూపి సంపాదించడమే మీ నైజం. 15-16 సంవత్సరాలు వయసు మీద నుంచుకొని పెళ్లిడుకొచ్చిన యువతులు చినిగిన బట్టలతో రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అలాంటి దృశ్యాన్ని చూసి కూడా మీ మనసు కదిలించడం లేదా ఓ రాజకీయ నేతల్లారా? ఆకలితో అలమటిస్తున్న నిరుపేదల ఆకలి మరణాలు మీకు ఆనందమే. ఎందుకంటే అది చూపించి మీరు మళ్ళీ డబ్బులు సంపాదించుకునేందుకు అదో రకమైన సాధనం మీకు. ప్రపంచ చరిత్రలోనే భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అందులో తెలుగు భాషకు, తెలుగు ప్రజలకు సముచిత స్థానం ఉంది. అవినీతితో కూరుకుపోయి అభివృద్ధి మరచిన నేతల్లారా, కలిసి ఉంటే కలదు సుఖం. ఇది అక్షర సత్యం. విడిపోతే ఏమైనా అద్భుతాలు జరుగుతాయా? విడిపోతే ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఇంకా ఘోరం ఏర్పడుతుంది. నిరుద్యోగం, నక్సలిజం, జలయుద్ధాలు, విద్యుత్ లేక అందరం అంధకారంలో మునిగిపోతాం. ఈ విషయాన్ని మనం అందరం కలిసి ఒక్కసారి ఆలోచిద్దాం.
తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలతో కలిసి మెలిసి ఉందాం. డాక్టర్ జయానంద రిషినాథ్, చైర్మన్, సమైక్యాంధ్ర యాక్షన్ కౌన్సిల్, సెల్ 9493222031 9985834124. జై సమైక్యాంధ్ర.